V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. చింతామోహన్, ఎక్స్ మినిస్టర్. విద్యా విధానం, రెండవది ఉక్కు ఫ్యాక్టరీ, మూడవది అమరావతి, నాలుగవది ఇందిరాగాంధీ. విద్య అనేది చాలా ప్రధానమైనది. ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి హ్యామ్లెట్ లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో 5,000 ప్రాథమిక పాఠశాలలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. 1,000 ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను 10,000కు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోయిన సంవత్సరం, ఈ సంవత్సర కాలంలో 5,000 ప్రాథమిక పాఠశాలను తగ్గించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 ప్రాథమిక పాఠశాలను తగ్గించాలన్న ఆలోచనతో మోడల్ స్కూల్స్ అనే ఒక కాన్సెప్ట్ ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విద్యా విధానం, ప్రాథమిక పాఠశాలను తగ్గించడం నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిశ్చితంగా ఇష్టం లేదు. ఎస్టీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. మైనారిటీలు చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఓదుకోవడం అసలే ఇష్టం లేదు. తగ్గిస్తున్నారు. తప్పు 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 అని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానం ఈ రోజు ఎందుకు లేకుండా పోతా ఉంది? ఎవరిచ్చారు నీకు సొత్తు? 150 మంది ఎమ్మెల్యేలు చేస్తావా? నేను జస్ట్ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, వెంటనే మీ విద్యా విధానాన్ని, మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానాన్ని అదే విధంగా యథాప్రకారంగా చేయాలని నేను తెలియజేస్తున్నాను. అక్కడున్నటువంటి ఖనిజ సంపదను కోటీశ్వర్లకు ఇచ్చేదాని కొరగా ఆడవాళ్ల ముందే మరి గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. తప్పిది. దాన్ని చెట్టుకు కట్టేసి కొట్టారు ఒక మహిళను. మైనారిటీలను చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలోనే ఒక ముస్లిం మహిళలను పట్టుకొని కొడుతున్నారు. ఒక చదువుకున్న ఒక దళితుడు మరి వాడు వెళితే వెటర్నరీ కాలేజ్ తిరుపతిలో వాడు కుర్చీని కూడా తీసి ఇసిరేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ ఏంటి? ఎన్నిసార్లు వచ్చాడు ప్రధానమంత్రి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. మరి ఒక్క మాట చెప్పలేదే ఉక్కు ఫ్యాక్టరీని గురించి. అంత ఉక్కు మనస్తత్వమా కేంద్ర ప్రభుత్వానిది? మరి ఏదో చేసిపోయాడు, నేను దాని గురించి మాట్లాడటం లేదు. కానీ ఉక్కు ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం చంద్రబాబు బలహీనతకు ఇది ఉదాహరణ తెలియజేస్తుంది. ప్రైవేటీకరణను ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఆ మాట కూడా చెప్పించలేవా? ఎందుకయ్యా నీ ప్రభుత్వం, నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళకి ఒక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా భోంచేస్తారు కదా. ఈరోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీయే కదా. ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు?
ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను. వెంటనే విత్డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తున్నాను. 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాలకు అంత మనసులో సంతోషంగా లేదు. కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన. ఇది వాస్తవం. అసలు కారణం, అసలు సంగతి చెప్తాను. శివరామకృష్ణయ్య అనే ఆయన ఒక ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని. ఆయన ఏం సలహా ఇచ్చాడు? ఒంగోలు దగ్గర దొనకొండలో 1,00,000 ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా. దొనకొండలో ఈయనకి పనులు జరగవు అనుకున్నాడు. దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. మీ అందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు. ఆయన 50 సంవత్సరాలుగా మీ ఇద్దరం యూత్ కాంగ్రెస్ లో పనిచేసాం. 50 సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర. మరి ఆయనకి బంధు ప్రీతి ఎక్కువ. ఎక్కడ బంధువులు ఉంటే అక్కడ పనిచేస్తుంటాడు ఆయన. అన్నాడు, నేను వెళ్ళి చూశాను ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని. నాకు అనిపించిందల్లా కర్రతుమ్మ చెట్లు, మరి అరటి చెట్లు, చెరుకు, ఈ తప్ప అదేమీ కనిపించడం లేదు. మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా? వివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, అయ్యా రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలంటే 30,000 ఎకరాలు తీసుకున్నాడు. మరి ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటున్నానని నిన్నే చెప్పాడు. ఎందుకయ్యా 70,000 ఎకరాలు? ఏమి చెయ్యాలనుకుంటున్నావయ్యా? నీళ్లు వచ్చేటువంటి కృష్ణా నది తీరంలో నువ్వు కట్టేటువంటి అమరావతి బిల్డింగులకు నాకు ఇంజనీర్లు చెప్పారు 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అయినా కూడా ఆయన అక్కడనే కట్టాలంటున్నాడు. కారణం బంధు ప్రీతి. దొనకొండలో లేరు ఆయనకి బంధువులు. ఆ బంధు ప్రీతి వల్ల మరి అంతేకాదు, ఆయన తెలిసిన బంధువులు మిత్రులంతా భూములు కొనేసి ఉన్నారు. ముందుగానే రాజధాని వస్తుందని 100-200 ఎకరాలు బినామీ పేర్లతో కొనుక్కొని ఉన్నారు. అది ఒక పెద్ద అది ఒక అవినీతి గుట్ట అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ఈ నువ్వు తెచ్చేటువంటి డబ్బు ఒక్క గుంటూరు పైన పడితే మొత్తం అన్ని జిల్లాల పైన పడుతుంది. ఏంటి నువ్వు చేసేది? ఆలోచించు. ఇందిరాగాంధీని విమర్శించే పరిస్థితులు లేవు, తెలియదు. ఇందిరాగాంధీ ఒక గొప్ప నాయకురాలు. ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వల్లే ఉన్న విశాఖ ఫ్యాక్టరీని అమ్ముకోవాలని చూస్తున్నారు. ఇందిరాగాంధీ గొప్ప పని చేసింది కదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చిపెట్టి. మరి పత్రికా స్వేచ్ఛను గురించి మాట్లాడుతున్నారు. అయ్యా ఇందిరాగాంధీ పత్రికా స్వేచ్ఛను తీసేసిందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా. ఈ రోజు మీకు పత్రికా స్వేచ్ఛ ఉందా? ఎక్కడుంది స్వేచ్ఛ? మీకు ఎక్కడ ఉంది? స్వేచ్ఛ లేదు. రాస్తే రాసేవాళ్ళు మేనేజ్మెంట్లు. ఈ రోజు పత్రికా స్వేచ్ఛ అనేది ఈ రోజు లేదు, ఆ రోజు ఉండేది. ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు. ఆమె వాళ్ళు చెప్తారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది. మోడీ ప్రభుత్వం కూలీ చేస్తా ఉంది, మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఏంటిది? మరి ఎవడైనా చేస్తాడా? గిరిజనుల పురుషాంగాలు ఎప్పుడైనా చరిత్రలో మనం విన్నామా? ఈ రోజు పురుషాంగాలు మోస్తున్నారే. ఇదే ప్రజాస్వామ్యం అంటే? చేసింది పేదవాడికల్లా, అడిగినోడికల్లా భూమి ఇచ్చింది. బ్యాంకులు జాతీయం చేసింది. పాకిస్తాన్ 2 భాగాలు చేసింది. దేశాన్ని బలోపేతంగా తీసుకెళ్ళి ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఉన్నటువంటి విదేశాంగ విధానం అది ఒక విధానమా? ఆ రోజు ఆమె లౌకిక శక్తులన్నింటినీ కలుపుకుంటూ ఆ రోజు తీసుకొచ్చింది నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అని. అమెరికా వాళ్ళకి అగరెస్ట్ గా తీసుకొని వచ్చింది. మరి అటువంటి ఇందిరాగాంధీని విమర్శించే హక్కు భారతీయ జనతా పార్టీకి మరి ఎవరికి లేదని తెలియజేస్తూ, ఏదో వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ సిద్ధాంతాలతో ముందు పొందుతుంటే అడవుల్లో ఇదే ప్రజాస్వామ్యం.
భారతదేశంలో బాగా బలహీనం అయిపోయింది. పత్రికా స్వేచ్ఛ కూడా బాగా బలహీనం అయిపోయింది. ఎన్డీటీవీ లాంటి మంచి టీవీ ఒకటి వస్తుంటే దాన్ని కూడా కొనేసరే భారతీయ జనతా పార్టీ అనుకుంది. రాసినా కూడా ఆడ మేనేజ్మెంట్ లో కట్టు 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 వాడు, ఎందుకంటే వాడిపైన ఈడీ వచ్చి కూర్చుంటే విద్యా విధానంలో ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడా పాఠశాలలు పెట్టాం. అటువంటి విద్యా విధానాన్ని కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం